గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలారం ఆపేస్తే పొద్దున్నే డబ్బుతో ఈ కోదేమిటి నా ప్రాణానికి? కళ్యాణి నువ్వా? అంకుల్, నువ్వు అలారం సౌండ్ కి లేవట్లేదని నేను ఈ కోతిని కొనుక్కొచ్చాను. దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను. దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దింపిస్తాను. అమ్మో, ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ? ఎందుకేంటి అంకుల్, ఉదయమే నిన్ను లేపడం, నీ చేత మొహం కడిగించడం, జాగింగ్ డ్రెస్ వేయించడం, నిన్ను ఎక్సర్సైజ్ తీసుకెళ్ళడం నా బాధ్యత. త్వరగా రా. బాబాయ్ గారు, మీరు ఫారెన్ వెళ్తూ ఒరే ఆనందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్ళారు. కానీ మీ కూతురేమో నన్ను పొద్దున్నే నిద్ర లేపి నా చేత పరుగులు తీస్తూ పిల్లి మొక్కలు వేస్తూ తెగడిపిస్తోంది. ఫోటోతో కబుర్లు ఆపు. టైం ఆరైంది, ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటి? ఆయన ఉన్నది అమెరికాలో, ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది. బాబాయ్ గారు కాస్త బ్రాంతి వేసుకుని మంచి నిద్రలో ఉంటారు. ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇక్కడికి ఫోన్ చేసే తీరాలి. తొందరే ఉంది, ఫోన్ వచ్చాక మాట్లాడి తీరిగ్గానే పెడదాం. అదిగో డాడీ ఫోన్ చేసినట్టున్నాడు, వెళ్ళు. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? నేనేం చేస్తున్నానా, నా గార్డియన్ గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువయ్యాయి. అందుకే తాను ఒళ్ళు తగ్గడానికి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అంకుల్, వస్తున్నావా? వస్తున్నాను. ఏమిటంత స్లో? నువ్వు అంత స్పీడ్ గా పరిగెత్తే వస్తాను. రా. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 9 13 15 18 20 24 30. అమ్మయ్యా, ఇవాళ 30 చేసేసాను. ఇంటికి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసేయచ్చు. అంకుల్, నువ్వెన్ని చేసావో నేను లెక్క పెడుతూనే ఉన్నాను. మర్యాద గొప్పచ్చే. కళ్యాణి, ఎందుకమ్మా నా చేత జంపింగ్లు జాగింగ్లు ఎక్సర్సైజ్లు చేయిస్తావు? నేనేమన్నా మిలిటరీ షిప్ అయినా? చక్కగా నువ్వు చేయి, నేను చూస్తాను. అదేం కుదరదు. నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్ భోజనం క్యాన్సిల్ ఈ రోజు. ఇంకెంతకాలంలో నన్ను చిత్రహింసలు పెడతావు? వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా, చంద్రపూడిలో ఉన్న మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు. అక్కడ ఏ కొండ జాతి వాడిని చూస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదే నేను ఇచ్చే శాపం. స్టాప్ ఇట్ అంకుల్, నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా, నేను ఎందుకు వెళ్తాను? వెళ్ళంటే కుదురుతుందా? మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటేనే ఇష్టం. సర్లే, అక్కడ ఏముందని అంకుల్? ఏముందా, మీ ఎస్టేట్ చుట్టూతా అందమైన కొండలు, కంకికోన అడవి, కంబాల చెరువు, పోచమ్మ గుడి. ఎస్టేట్ ని మేనేజ్ చేసే మీ బాబాయ్ గద్ద ముక్కు పురుషోత్తం. ఏంటి పెంచుల ద్వారా ఎలా వచ్చావు? నల్లపోసమ్మ తల్లికి బోనాల పండగ చేస్తున్నామయ్యా, తమరు రావాలా? పెద్దయ్య గారి గద్దెని ఎక్కాలా? పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీకు అయ్యైనా కుయ్యైనా నేనే. నేను వస్తాను, మీరు ఎక్కమని చోట ఎక్కుతాను. వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. దండాల ద్వారా నాన్న, ఈ ఎస్టేట్ పెదరాన్న గారిది కదా, ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలన్నీ ఆయనకు తెలిస్తే? ఒరే బెర్రినా బర్రే, ఇలాంటి వెధవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరా? ఆ ఊదురాపు. ఏమండి, ఇప్పుడైనా రావడం? అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారొచ్చి కూర్చున్నారు. జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి. ఇచ్చిన బుచ్చి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంతా మనసులో ఉంది. నువ్వేం కంగారు పడుకు, లోపలికి పద. అయితేనే కొండకెళ్ళి గుండు కొట్టుకోవడం ఖాయం. పురుషోత్తం గారు, మీ అమ్మాయి మాకు నచ్చింది. అయితే ఇక ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం అన్నారు. వెంటనే ముహూర్తాలు పెట్టించేసి. ముహూర్తాలదే ఉందండి, మిగిలిన విషయాలని మాట్లాడుకుంటే. వాటికి లోటేమీ ఉండదండి. మా గురించి మీరు వినే ఉంటారు. ఇదంతా మా రాజ్యమే. ఇక్కడ లోకులు మా మాటే వింటారు. ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి. ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి, ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి. ఊళ్ళో ఎవరు గుండు గీగించుకోవాలన్నా వీళ్ళే డబ్బులు ఇవ్వాలి. అంతేకాదు, ఏ గేదెకు దురదీసినా మా చెట్లకే గోక్కోవాలి, ఏ పందికి సరదా పుట్టినా మా బురదలోనే పొరలాలి, ఏ కుక్కకు టీయమనిపించినా. ఆపరా, అలా గింజుకుంటూ మన చరిత్రంతో చెప్పక్కర్లేదు. అది సరే,
ఈ ఆస్తిపోస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం. నిజమే అనుకోండి, కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు. ఏ చచ్చినా ఈ ఊరు రారు. చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు. అదేమిటండి? మా అక్కగారు అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య అక్కడే చనిపోయింది. ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక. అబ్బా ఏమిటే, ఇక్కడ శుభవాని పెళ్లి మాటలు జరుగుతూ ఉంటే సమాధులు అస్థి పంజరాలు అంటావు. నువ్వు ఊరుకో. పెళ్లి విషయం ఏం చేశారు అస్థి పంజరం గారు? అబ్బా బావగారు, పురుషోత్తం గారు, మేము ఊరికెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం. శుభం. చూడు కళ్యాణి, ఇందులో ఉన్నవి 12 పువ్వులు. మనం పరిచయమై ప్రేమికులమై 12 వారాలైంది. వారానికి పువ్వు గుర్తుగా ఈ బొకే కట్టాను. అంటే అప్పుడే 3 నెలలు అయిపోయా? టైం అన్నది అన్నిటికన్నా వేగంగా కదిలిపోతుంది కనుక ఆలస్యం చేయకుండా ఏ పనైనా టైం చేయడం నాకు అలవాటు. అందుకే పెళ్లికి కూడా మనం ఒక టైం అనుకుంటే. అందుకు అనుమతి కోసం మా డాడీకి చెప్పాలి. ఫోన్ లో మాట్లాడినప్పుడల్లా చెప్పాలనుకుంటాను, కానీ ఆయన గొంతు వినగానే ఏదో భయం. అలాగని ఆలస్యం చేస్తే ఎలా కళ్యాణి? ఇంటి దగ్గర మా వాళ్ళు పెళ్లి చేస్తామని తొందర పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమని? ఆడపిల్లకి పురాణాల్లో లాగా స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో. ఎవ్వరికి ఏమీ చెప్పక్కర్లేకుండా ఆ దండ తెచ్చి నీ మెళ్ళో వేసేదాన్ని. వేళాకోళాలు చాలు కళ్యాణి, వెంటనే మన విషయం మీ డాడీతో చెప్పు. ఏమిటి పెళ్ళ అక్కడే ఫిక్స్ చేశారా? అది కాదు బాబాయ్ గారు, ఇదే సివిల్ విషయం కాదు కదా. కళ్యాణ్తో కూడా మాట చెప్పి అది కాదు, నిజమేననుకోండి, మీ మాట కళ్యాణ్ కాదందు. ఓకే చెప్తానండి. అలాగే కళ్యాణ్ రాగానే అన్ని విషయాలు మాట్లాడి రేపు మీకు ఫోన్ చేస్తాను. ఓకే. అమ్మయ్యా వచ్చేసావా? ఇప్పటిదాకా మీ డాడీ నీ గురించే మాట్లాడాడు. కొండ జాతి వారితో నీ పెళ్లి జరిపిస్తానని జోక్ చేసావండి కదా. ఇప్పుడు నీకు అమెరికా సంబంధం చూసి ఆ జోక్ ని షేక్ చేసి పారేశాడు మీ డాడీ. అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు వారితో నీ పెళ్లి ఖాయం చేశాడట. వెంటనే నీ వీసాలు పాస్పోర్ట్ చూసి నేను అమెరికా పంపించేయమన్నాడు. అంకుల్, నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చచ్చా, అదేం మాటమ్మా. అనాథనైన నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు మీ డాడీ. అందుకు ప్రతిఫలంగా దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసే బాధ్యత నేను స్వీకరించాను. కానీ నీ మీద అధికారం నాకంటే మీ డాడీకి ఎక్కువ కదమ్మా. నీకు నా మీద బాధ్యత, మా డాడీకి నా మీద అధికారమే, కానీ నా మీద నాకు ఏ స్వతంత్రం లేదా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నాకు మాత్రం నచ్చిన మనిషిని చేసుకోవాలని ఉండదా అంకుల్? నేను గోపాల్ అనే అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాట నేను డాడీతో చెప్పలేను అంకుల్. నా కోసం నువ్వు చెప్పాలి ప్లీజ్. హలో హలో, అది కాదు బాబాయ్ గారు, నేను చెప్పేది కొంచెం వినండి. అది కాదు, మీరు ఒక్కసారి కళ్యాణ్తో మాట్లాడి. హలో హలో, ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఏమంటున్నారు డాడీ? ఏమంటాడు? కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా, అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను. నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే, తనకి అమ్మ లేనంటే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. రామచంద్రం అన్నయ్య కూతురని కూడా చూడకుండా అంత మాట అన్నాడా? అంతేకాదు, తనకేమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు. మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు. చచ్చా, మొండి మనిషి. ఏమిటా వెర్రినవ్వు? నాకేం చేస్తామయ్యా లాయరు. అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం మొండి పట్టుదల వదలలేదంటే నవ్వు రాకేం చేస్తుంది? మరి అమ్మాయి తన మాట వినకపోతే ఆస్తి ఆమెకి ఇవ్వకపోవచ్చు, తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు ఇవ్వచ్చు. నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా. నీలాంటి చూడబోతుడైన కుర్రాడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో. థ్యాంక్ యూ సార్. నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే బాబు. ఆహా, చెల్లెమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి. అమ్మా కళ్యాణి, మీ జంట ఆహా
కన్నుల పండుగ ఉందమ్మా. ఏమైనా సరే అతను వదులుకోకు. పెద్దలోటు వచ్చినా ఎదిరించు, తెగించు, తిరగబడు. ప్రేమే గొప్పతనం మాట మీద నిలబడు. డబ్బు కన్నా, ఆస్తి కన్నా, కంకికోన అడవి కన్నా, కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయలేమ్మా. అమ్మా, మీ నాన్న దయతలిచి నీకు ఆస్తి ఇస్తానన్నాడు అనుకో, చెయ్యి. నీ డబ్బు నాకు అక్కర్లేదని తోసిపుచ్చేయి. కలదల్ని పెళ్లి చేసు. ఇద్దరు పెద్దల హద్దులు దాటేసి, అంతస్తుల గోడలు దూకేసి, ఆస్తుల అగాధాలు జంప్ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. మళ్ళీ రాకండి. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నా ఆశీర్వాదమూ ఉంటుందమ్మా. విషయం అంత అర్థమైందిగా గోపాల్. కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. అందుకే పెద్ద ఆర్భాటం హడావిడి లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను. రేపు ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది. నువ్వు ఆలస్యం చేయకుండా కరెక్ట్ గా ఆ టైంకి అక్కడికి వచ్చాయి. నేను టైం అంటే టైమే సార్. చెప్పిన టైంకి, చెప్పిన చోటుకి, చెప్పినట్టు రావటం నాకు అలవాటు. టైం అంటే టైం అంటాడు, అన్న టైంకి వచ్చేస్తానంటాడు. రిజిస్టర్ ఆఫీస్ మూసే టైం అయిపోయింది, ఇంతవరకు అంతులేడు. అంకుల్, దారిలో ఏదైనా? నో, అలాంటిది ఏం జరగఉండదు. లాయర్ ఆనందరావు గారు అంటే ఎవరు? నేనే బాబు. మీరా? అవును. గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. కళ్యాణి, ఆస్తిపాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను. అందుకే నన్ను మర్చిపో. గుడ్ బై. కళ్యాణి, కళ్యాణి, అమ్మ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి, మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది. నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయనకి సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. నౌ ఈజ్ ఆల్ రైట్. నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు. నీకు పెళ్లి అయిపోయిందనుకుని మీ నూతన దంపతులను చూడాలని, మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చే ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నారు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో ఆశతో వస్తున్న తండ్రికి నువ్వు కన్నీళ్లతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలరా? తన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో ఆశతో వస్తున్నారు ఆయన. ఈ విషయం ఆయన తెలియ నీకు తట్టుకోలేరు. డాడీని ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది, కానీ అలా. కళ్యాణి, బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి. అందుకు రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? నో, ఈ జన్మకు మాట మర్చిపో అంకుల్. లేదా ఆయన ఉన్న 15 రోజులు పెళ్ళైన దానిలా ఎవరో ఒకరికి భార్యగా నటించాలి. నటించడమా? నో అంకుల్, ఐఎమ్ సారీ. తప్పదమ్మా. కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. గుడ్. అయితే టెంపరీగా ఈ 15 రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరిని సెటప్ చేస్తా. అమ్మో, మా తమ్ముడు నీడల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి. మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేయండి తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా. సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, ఈ నో స్విమ్మింగ్. హెల్ప్, డ్రింకింగ్ వాటర్ బ్రదర్, డ్రింకింగ్ వాటర్. డైయింగ్, డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్. హెల్ప్, fast, pant, my brother, wait, one little brother, no sisters, jump, hurry up, fast. Tamudu, Teladora coming, Tamudu. Goinda, goinda. Don't worry, I save you. ఏంటి నువ్వు సేవ్ చేసేది? నేనేదో సరదాగా ఏర్పడుతుంటే ఏం చేస్తానంటే. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me, see, actually what happened? You bloody idiot.
అమ్మో గొప్ప గుయ్యమందే ఎవరు రైడు You robbed me. I never knew he'll do that to me. Such a guy he was cheap. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.